చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా ప్రయాణం మాత్రం. ఇప్పుడు అలాగే ఉంటుందా? సో నేనైతే బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాను. ఎంతో డిస్టెన్స్ లేదు, 500 మీటర్స్ ఉంది. ట్రైన్లో అయితే వాష్రూమ్స్ అయితే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్స్ అయితే లేవు అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా లేవు. చాలా ఇబ్బంది పడతారు. నేనైతే ఎలాగో మెల్లిగా నడుచుకుంటూ కడప రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. ఇక్కడ రైలు బస్ ఉన్నట్టుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం రేణిగుంట నుంచి కడప వరకు. రేణిగుంట నుంచి నంద్యాల వరకు వెళ్ళే మెమో ప్యాసింజర్లో. రైట్ నో నేనైతే రేణిగుంట స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇది వచ్చేసరికి రేణిగుంట స్టేషన్ అవుటర్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. మన ట్రైన్ నెంబర్ అయితే ఇస్తారు 07285 145కి. టైం వచ్చేసరికి 120 అవుతుంది. మనం రేణిగుంట స్టేషన్లోకి వెళ్ళగానే డైరెక్ట్గా ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వెళ్తాము. మనోడైతే రెడీగా ఉన్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద. ఇది ఒక డీజిల్ మేము. మనోడైతే రెడీగా ఉన్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద. ఇది ఒక డీజిల్ ట్రైన్. ఇది ఇలా డీజిల్ ట్రైన్లో జర్నీ చేసి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో. మన మెమో ట్రైన్ అయితే ఇలా ఉంటుంది. ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. మనోడైతే స్టార్ట్ అయిపోయాడు రేణిగుంట స్టేషన్ నుంచి 8 మినిట్స్ డిలేతో. ఆ మెమో వచ్చేసరికి సెంట్రల్ రైల్వేస్ అయితే వెళ్తుంది. బాయ్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ RU. రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ శ్రీకాళహస్తి, గూడూరు, విజయవాడ వెళ్ళే ట్రాక్స్ అవి. మనోడు తర్వాత వెళ్ళి ఆగే స్టాప్ వచ్చేసరికి బాలపల్లి రైల్వే స్టేషన్. రేణిగుంట నుంచి కడప అయితే నియర్లీ 135 కిలోమీటర్స్ అయితే వస్తుంది. చాలా పెద్ద చెరువు ఇది. మనోడైతే పొగ వదులుతున్నాడు. డీజిల్ లోకో కదా, సారీ డీజిల్ ట్రైన్ కదా. మేబీ కెమెరాలో అయితే కనిపించకపోవచ్చు, కానీ నాకైతే కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పటికో కానీ ఫీల్ అవ్వలేము. ఈ డెమో ట్రైన్ అనేది చాలా రేర్గా తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా తిరగకపోవచ్చు ఇవన్నీ. ఒక పక్క ఆర్టీసీ బస్సు, ఒక పక్క మన ట్రైన్. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ టు బాలపల్లి రైల్వే స్టేషన్. మెయిన్ స్టేషన్ అంతా ఇటువైపే ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీరు చూస్తుంది. బాయ్ బాలేపల్లి రైల్వే స్టేషన్. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మనోడైతే స్టార్ట్ అయిపోయాడు బాలేపల్లి రైల్వే స్టేషన్ నుంచి. वन6381 పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్. తర్వాత మనోడు వెళ్ళి ఆగే స్టేషన్ వచ్చేసరికి కోడూరు. మనోడు స్పీడ్ అయితే 100 మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకంటే డీజిల్ కదా, ఆ మాత్రం ఉంటుంది పికప్. వెల్కమ్ టు కోడూరు రైల్వే స్టేషన్. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది కోడూరులో. కోడూరు రైల్వే స్టేషన్ ఇది. చాలామంది ప్యాసింజర్స్ అయితే ఎక్కారు మా ట్రైన్లోకి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాము. మనోడు కోడూరు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ అఫీషియల్ హాల్ట్ తర్వాత.
బాయ్ బాయ్ కోడూరు. మనోడు తర్వాత ఆగే స్టేషన్ వచ్చేసరికి ఓబురువాలపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ అనంతరాజుపేట రైల్వే స్టేషన్. ఒక్కసారి అలా వ్యూ చూడండి. ఆ ట్రాక్స్ వచ్చేసరికి వెంకటాచలం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాయి ఆ ట్రాక్స్. అవి ఇక్కడ ఓబురువాలపల్లి జంక్షన్లో అయితే మీట్ అవుతాయి ఆ ట్రాక్స్. వెల్కమ్ టు ఓబురువాలపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. మనోడైతే స్టార్ట్ అయిపోయాడు ఓబురువాలపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. 2:34కి రావాలి, 3కి వచ్చాడు. సో హాఫ్ అన్ అవర్ డిలేలో ఉన్నాడు మనోడు. వెల్కమ్ టు రాజంపేట రైల్వే స్టేషన్. ఇక్కడ రైలు బస్ ఉన్నట్టుంది. రైలు బస్ కాదు ఇది, ఏదో మెయింటెనెన్స్ దే. రైలు బస్ అనుకున్నాను చూసి. సేమ్ రైలు బస్ కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే ప్యాసింజర్స్ కూర్చోవడానికి అయితే ఉంటుంది. మనోడు రాజంపేట స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు. ఒక 2 మినిట్స్ అఫీషియల్ హాల్ట్ తర్వాత సేమ్ అదే హాఫ్ అన్ అవర్ డిలే అయితే మెయింటైన్ చేస్తున్నాడు మనోడు. బాయ్ బాయ్ రాజంపేట. మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది రాజంపేట స్టేషన్లోకి. మనోడు తర్వాత ఆగే స్టేషన్ వచ్చేసరికి నందలూరు. చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా ప్రయాణం మాత్రం. క్లైమేట్ కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది వ్లాగింగ్కి. ఇది ఏ రివరో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో అయితే చెప్పండి, నాకైతే తెలీదు. మొత్తం ఎండిపోయినట్టు ఉంది, ఇసుక కనిపించేస్తుంది పూర్తిగా. వెల్కమ్ టు నందలూరు రైల్వే స్టేషన్.
మా నోడు నందలూరు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఒక 2 మినిట్స్ అఫీషియల్ హాల్ట్ తర్వాత మా నోడిలో ఆగే స్టాప్ వచ్చేసరికి ఒంటిమిట్ట. వెల్కమ్ టు ఒంటిమిట్ట రైల్వే స్టేషన్. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ ఇది. చాలామంది ప్యాసింజర్స్ అయితే దిగుతున్నారు ఇక్కడ నుంచి. మనోడు ఒంటిమిట్ట స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఒక 2 మినిట్స్ అఫీషియల్ హాల్ట్ తర్వాత బాయ్ బాయ్ ఒంటిమిట్ట. మనోడు ఒంటిమిట్ట స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు. నెక్స్ట్ ఆగే స్టాప్ వచ్చేసరికి మన డెస్టినేషన్ స్టాప్ అయిన కడప. మా నోడిని అయితే స్టేషన్ బయట అయితే ఆపేశారు. కడప స్టేషన్ బయట వచ్చి ఆల్రెడీ 15 మినిట్స్ అవుతుంది. సో నేనైతే ట్రైన్ అయితే దిగిపోయాను. ఈ ట్రైన్ కోసం కానీ చూసుకుంటే నెక్స్ట్ ట్రైన్ అయితే మిస్ అయిపోతాను నేను. నెక్స్ట్ ట్రైన్కి ఆల్రెడీ ఇంకా 1/2 అవర్ ఉంది టైం. ఇంకా ట్రాక్ మీద ఏదో వర్క్ అయితే జరుగుతుంది, అందుకే ట్రైన్ అయితే ఆపేశారు. సో నేనైతే బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాను. ఎంతో డిస్టెన్స్ లేదు, 500 మీటర్స్ ఉంది. సో అందుకే బై వాక్ అయితే చేసేస్తున్నాను ట్రాక్ మీదే. ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే ట్రైన్లో అయితే వాష్రూమ్స్ అయితే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్స్ అయితే లేవు అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా లేవు. చాలా ఇబ్బంది పడతారు. చూసుకోండి ఈ ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎవరైనా. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. ఇక్కడ చూసుకుంటే ఏవో ట్రాక్ వర్క్స్ అయితే చేస్తున్నారు, అందుకే మన ఓన్ అయితే అక్కడ ఆపేశారు. నేనైతే ఆల్మోస్ట్ కడప స్టేషన్ దగ్గరికి అయితే వస్తాను. నేనైతే ఎలాగో మెల్లిగా నడుచుకుంటూ కడప రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను.